బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. డిప్యూటీ సీఎం భట్టీతో కొండా మురళి భేటీ ముగిసినట్లుగా తెలుస్తోంది. కొండా సుస్మిత వ్యవహారంపై భట్టీతో చర్చించారు మురళి. మీడియాతో కొండా మురళి మాట్లాడుతూ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. మా కూతురు వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతం అంటున్నారు. సుస్మిత వ్యాఖ్యలతో మాకు ఎలాంటి సంబంధం లేదని చెప్తూ సుస్మితను ప్రశ్నించే హక్కు మాకు లేదు అని కూడా చెప్తున్నారు. నా బిడ్డకు స్వతంత్రంగా మాట్లాడే హక్కు ఉంది, ఆమె మనోభావాలు ఆమెకుంటాయి, కమిటీకి మేము చెప్పాల్సింది మేము చెప్పాం, ఆ తర్వాత కమిటీ ఇష్టం అంటున్నారు. గాంధీ కుటుంబంపై మాకు పూర్తి నమ్మకం ఉంది, నేను కాంగ్రెస్లోనే కొనసాగుతా అంటూ కూడా మురళి చెప్తున్నారు. ఓ బిల్లు గురించి భట్టిని కలిశానని బీఆర్ఎస్ నుంచి కవిత బయటకు రాలేదా? మరి అలాంటప్పుడు తల్లి కూతుర్లు లేదంటే తండ్రి కూతుర్లు వేరే వేరే పార్టీలో ఉండడం పెద్ద విషయమా అంటూ కూడా ప్రశ్నించడం ఇక్కడ మనకు కనిపిస్తుంది. అంటే ఈ మధ్య మనం విన్నాం, జనసేనతో సుష్మిత సంప్రదింపులు జరుపుతున్నారని, జనసేనలో జాయిన్ అవ్వడానికి ట్రై చేస్తున్నారని మనం విన్నాం. బట్ ఈ స్టేట్మెంట్ని మనం అలా తీసుకోవాలా? బీఆర్ఎస్ నుంచి కవిత బయటకు రాలేదా అనే క్వశ్చన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? అంటే మురళి, కొండా సురేఖ ఇద్దరు కాంగ్రెస్లో కొనసాగుతుంటే సుష్మిత ఇక వేరే పార్టీలో ఉండబోతున్నారా? ఒకవేళ జనసేనతో కంటిన్యూ అవ్వడానికి, జనసేనలో జాయిన్ అవ్వడానికి ప్లాన్స్లో ఉన్నారా? కాంగ్రెస్లో ఇప్పుడున్న పరిస్థితుల్లో భవిష్యత్తు కొంచెం టఫ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. అంటే రేవంత్ రెడ్డి గురించి అంతగా మాట్లాడి సీనియర్స్లో వ్యతిరేకత వచ్చి పార్టీలో కూడా ఒక నెగిటివ్ మూడ్ డెవలప్ అయిన నేపథ్యంలో సుస్మిత నుంచి సపరేట్ చేసుకునే ప్రయత్నం కొండా మురళి సురేఖ చేస్తున్నారు. అంటే ఆ కామెంట్స్తో మాకు సంబంధం లేదు, తన ఇండివిజువల్ ఒపీనియన్ అది, తనకంటూ ఒక ఒపీనియన్ ఉండడం తప్పు కాదు కదా అని చెప్తున్నారంటే తనని కొంత డీవియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఇష్యూ నుంచి తమని తాము సపరేట్ చేసుకుంటున్నారు. అండ్ అట్ ది సేమ్ టైం బెటర్ ఫ్యూచర్ కోసం వేరే పార్టీకి వెళ్తే బాగుంటుందన్న ఆలోచనలో కూడా డిస్కస్ చేసుకుంటున్నారు అంటూ కూడా తెలుస్తుంది. సో మొత్తం మీద చాలా కీలకమైనటువంటి పరిణామాలు. ఇప్పుడు అసలు కొండా సురేఖ విషయంలో ఏం జరగబోతోంది అనే క్వశ్చన్ వస్తే, ఇప్పటికే కొండా సురేఖని తప్పించాలని ఒక నిర్ణయానికి వచ్చారని, ఆ ప్లేస్లో ఎవరిని నియమించాలి, మంత్రి పదవి మళ్ళీ ఎవరికి ఇవ్వాలి అనే క్వశ్చన్ వచ్చినప్పుడు ఓ పక్క విజయశాంతికి అవకాశం ఇవ్వాలని చెప్పేసి కొంత చర్చ జరుగుతుందని, రేవంత్ రెడ్డి ఏమో ఆది శ్రీనివాస్కి ఒకవేళ ఆ ఛాన్స్ ఇస్తే ఎలా ఉంటుంది అని డిస్కస్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. మరోవైపు హైదరాబాద్లో ఉన్నటువంటి ఒక కీలక నేతకు ఈ అవకాశం ఇస్తే ఎలా ఉంటుంది అనేది కూడా ఇప్పుడు చర్చిస్తున్నారంటూ మనకి సమాచారం అందుతుంది. మొత్తం మీద హైదరాబాద్లో ఒకవేళ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఉపయోగపడుతుంది, హైదరాబాద్లో ఉన్నటువంటి ఒక కీలక నేత కుటుంబానికి గనక మంత్రి పదవి కేటాయిస్తే అని చర్చిస్తున్నారంటూ కూడా తెలుస్తుంది. సో మొత్తం మీద ఒక 3-4 ఆప్షన్స్ ఇక్కడ తెర మీదకి రావడం మనకు కనిపిస్తుంది. సో మీ ఒపీనియన్ ఏంటి? ఎవరికి ఇవ్వాలి అని మీకు అనిపిస్తుంది? ఎవరికి ఇస్తే న్యాయం జరుగుతుందని మీకు అనిపిస్తుంది? కామెంట్ చేయండి. మీ అభిప్రాయాలను కూడా మాతో షేర్ చేసుకోండి. శ్రీధర్ జాయిన్ అవుతున్నారు, మా ప్రతినిధి. శ్రీధర్, పరిణామాలు చాలా వేగంగా మారుతూ ఉన్నాయి. అండ్ కొండా సురేఖ, కొండా మురళి కామెంట్స్లో ఆల్రెడీ ఆ డిఫరెన్స్ కనిపిస్తోంది. కొండా సుస్మిత వ్యాఖ్యలతో తమను డీవియేట్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నట్లుగా ఉంది. అంటే తమకు సంబంధం లేదు ఆ వ్యాఖ్యలతో అని చెప్తూనే మరి కవిత రాలేదా బయటికి బీఆర్ఎస్ నుంచి అని చెప్తున్నారు. అంటే సుస్మిత ఇక వేరే పార్టీ వైపు ఏమన్నా వెళ్ళబోతున్నారా బెటర్ ఫ్యూచర్ అండ్ కన్వీనియంట్ ఫ్యూచర్ కోసం? ఏమన్నది అటు మురళి వ్యాఖ్యలు చూస్తే మాత్రం కూతురుకి సంబంధించినటువంటి విషయంలో కూతురు తన మేజర్ అని, కూతురు తమ కుటుంబం నుంచి కూడా కొంత వేరే అని చెప్పే విధంగా కూడా ప్రయత్నం చేశారని చాలా క్లియర్ కట్ గా అర్థమవుతుంది. ఎందుకంటే ఒకవైపు కూతురు చిన్నపిల్ల కాదు, 15 years అథ్లెట్ కుమారుడు ఉన్నాడని చెప్తున్నారు. మరొక పక్క ఆమెకు సంబంధించినటువంటి ఇష్యూలు, ఆమె వ్యక్తిగత విషయం అన్న దాని గురించి నేను ఎలా సమాధానం చెప్తానని అనుకుంటే తమకు గాంధీ కుటుంబం పట్ల, కాంగ్రెస్ నుంచి బయటికి, గాంధీ కుటుంబం పట్ల గౌరవం ఉంది, కాంగ్రెస్ నుంచి బయటికి వెళ్లేటువంటి ఆలోచన లేదు, కాంగ్రెస్ లోనే కొనసాగుతానన్న వ్యాఖ్యలు చూస్తే మాత్రం ఖచ్చితంగా అటు సుస్మితకు సంబంధించినటువంటి అంశంలో తమకు సంబంధం లేదని చాలా క్లియర్ కట్ గా చెప్తుంది. మరి కవితతో కూడా పోల్చారు. ఇందాక మీరు అన్నట్టు కవితతో పోల్చారంటే అటు తండ్రిని కానివ్వండి, మరొక వైపు సోదరుని కానివ్వండి, కవిత విభేదించి వాళ్ళ సొంత పార్టీ అయినప్పటికీ కూడా బయటకు వచ్చి ఆమె మళ్ళీ సొంత పార్టీ పెట్టింది. ఆ పార్టీలో కూడా తండ్రి మీద, అలాగే మరి అన్న మీద, మరొక వైపు కుటుంబ సభ్యుల మీద దాడి చేస్తుంది నిత్యం ఏదో దాంతో. ఇక్కడ కూడా కొండా మురళి మాట్లాడినటువంటి వ్యాఖ్యలు కూడా తమకు సంబంధం లేదు అని చెప్పినటువంటి ప్లాన్ చూస్తే మాత్రం ఖచ్చితంగా, ఎందుకంటే ఇప్పటికే అటు క్రమశిక్షణ కమిటీ దానికి సంబంధించినటువంటి ఆ కొండా సురేఖ మీద వేటు వేయాలి, ఆ కుటుంబానికి సంబంధించి చర్యలు తీసుకోవాలంటూ చెప్పినటువంటి ఏదైతే ఉన్నాయో చూస్తే తమ మీద యాక్షన్ ఉంటుందని ముందస్తు కూడా అటు హైకమాండ్ కలిసే ప్రయత్నం చేశారు. హైకమాండ్ ఉన్నటువంటి అటు జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కలిసారు. ఇక్కడ ఉన్నటువంటి నేతలతో చూసుకోమని చెప్పి అక్కడి నుంచి క్లియర్ కట్ గా రాగానే బట్టి, గతంలో చూసాం బట్టిని అటు కొండా సుస్మిత మాట్లాడినప్పుడు ముఖ్యమంత్రి మీద గతంలో కూడా ఆయననే కూర్చోబెట్టి, వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి దానికి సంబంధించి కూడా పూర్తిగా ఆ ప్రాబ్లం సంబంధించి క్షమాపణ చెప్పించేటి వాళ్ళకు చెప్పించారు.
ప్రస్తుతం కూడా బట్టి కూడా పార్టీ కీలకమైనటువంటి నేత ఉన్నారు, కీలకమైన పదవిలో ఉన్నారు కాబట్టి ఆయన త్రూ ద్వారానే వెళ్ళడం కూడా కరెక్టే అని చెప్పి ఈ భేటీకి వచ్చి కూడా కొండ మురళి పార్టిసిపేట్ చేయడం కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల అటు కాంగ్రెస్ పార్టీ పట్ల కానివ్వండి గాంధీ కుటుంబం పట్ల వీటి పట్ల ఉన్నటువంటి ఏదైతే ఉందో వారికి సంబంధించినటువంటి వారి కూడా క్లియర్ కట్ గా చెబుతూనే కొండా సుస్మిత విషయంలో మాత్రం ఖచ్చితంగా తమకు సంబంధం లేదనే విధంగా చెప్పారు. ఇందాక మనం అన్నట్టు సుస్మితకు సంబంధించి ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ మీద ఆరోపణలు చేసింది అప్పటి నుంచి కూడా పార్టీ మారుతుంది, పార్టీ మార్పు ఖాయం, జనసేనతో కూడా టచ్ లోకి వెళ్ళిందని పెద్ద ఎత్తున వార్తలు పుకార్లు కూడా నడుస్తున్నాయి. కాబట్టి ఒకవైపు ఒకే ఇంట్లో సుస్మిత కానివ్వండి కొండా సురేఖ కుటుంబం ఒకే ఇంట్లో ఉంటుంటారు, కానీ అటు కొండా సుస్మిత తన వ్యాఖ్యలకు సంబంధం లేదు, తను చిన్నపిల్ల కాదని కొట్టిపాడేస్తున్నప్పటికీ మరి వేరే పార్టీతో సంప్రదింపులు చేస్తున్నదని వార్తలు నడుస్తున్నప్పటికీ వీటి మీద కూడా మాట్లాడకపోవడం చాలా ఈజీగా తను చిన్నపిల్ల కాదని కొట్టిపాడేమి ఇదంతా చూస్తే ఎందుకైతే వేటుకు సిద్ధమైంది, క్రమశిక్షణ కమిటీ వన్ సైడ్ ఇచ్చింది కాబట్టి వేటు పడుతుంది, మరి సస్పెండ్ చేస్తారా లేకపోతే బర్తరఫ్ చేస్తారా అనేది కూడా కొంత చర్చ జరుగుతున్నటువంటి ఈ తరుణంలో ప్రస్తుతం కొండా మురళి అనేది కూడా ఒకవైపు అటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో భేటీ కావడం కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. పార్టీకి సంబంధించినటువంటి అంశాల్లో సైతం కూడా గాంధీ కుటుంబంతో కానివ్వండి కాంగ్రెస్ పార్టీతో విభేదాలు అని చెప్పడం చూస్తే కాంగ్రెస్ లోనే కొనసాగే అవకాశం ఉందని చాలా క్లియర్ కట్ చెప్పారు. మరి క్రమశిక్షణ కమిటీ అటు ఏఐసీసీకి ఇచ్చింది, పీసీసీకి ఇచ్చింది కాబట్టి నెక్స్ట్ పరిణామాలు ఏ విధంగా ఉంటాయి, నెక్స్ట్ ఎలా ఉండబోతుందనేది ఆసక్తి మారింది. ఎందుకంటే రోజుకో మలుపు కొండా సురేఖ అంశంలో అటు గతంలో చూసామటు కొద్ది రోజుల క్రితమే బట్టిని కలవనిచ్చే ప్రయత్నం చేసినప్పటికీ కూడా బట్టి కలవలేదన్న అటువంటి ప్రచారం కూడా పెద్ద ఎత్తున జరిగింది. కానీ ప్రస్తుత పరిణామాలు చూస్తే మాత్రం ఈ కొండ మురళి కలవడం, అటువైపు బట్టితో భేటీ అవ్వడం, మిగతా రాజగోపాల్ రెడ్డి నాయకులు పాల్గొనడం అందులో ఏదైతే ఉందో దానికి సంబంధించి చూస్తే మాత్రం శ్రీధర్ ఒక్క నిమిషం మీరు లైన్లో ఉండండి. కొండా మురళి ఏమన్నారు అనేది ఒకసారి చూసి నేను మళ్ళీ మీతో మాట్లాడతాను. యూఎస్ కొండా మురళి ఏమంటున్నారు ఒకసారి చూద్దాం. డిస్కషన్ నేను చేయలేదు, దానికి నాకు సంబంధం లేదు, అది నా బిడ్డ ఇష్యూ. 35 సంవత్సరాలు ఉన్నాయి దానికి, ఇలా దాని బిడ్డకు 15 సంవత్సరాలు ఉన్నాయి, వాళ్ళ ఇష్యూ. ఇప్పుడు మేడం మీద సిసిసి కమిషనర్ కమిటీ ఇచ్చిన నివేదిక ఉన్నది, నేను ఇప్పుడు ఏం మాట్లాడన్నా, ప్లాన్ ఏదో అది ఏం చేసింది, ప్లాన్ బిల్ ఏం చేసుకుంటుందో నా బిడ్డకు తెలుస్తుంది, నాకు తెలుస్తుందా అన్న. ఇప్పుడు కవిత గారు పోయారు, వాళ్ళది వాళ్ళు, మాది మేము. మీ బిడ్డకు మీకు సంబంధం లేదా? మా బిడ్డ మా కుటుంబం అన్న, సంబంధం ఏంటి? యా సో మా కవిత గారు ఉన్నారు, వాళ్ళది మాది అంటూ కంపేర్ చేయడం ఇక్కడ మనకు చాలా క్లియర్గా కనపడుతుంది. మరోవైపు నిన్న మొన్నటి వరకు ఉన్న అగ్రెషన్ కొండా మురళిలో కానీ సురేఖలో కానీ కనిపించడం లేదు. శ్రీధర్, ఇప్పుడు ఏం జరుగుతుంది అసలు ఎగ్జాక్ట్గా? కొండా సురేఖ ఓవైపు అధిష్టానంతో మాట్లాడుతున్నారు అంటున్నారు, కొండా మురళి కూడా ఇక్కడ భట్టితో మాట్లాడారు, తీరా చూస్తే నేను వేరే పని మీద వచ్చానని చెప్పడం మనకు కనిపించింది. సో కొండా ఫ్యామిలీ నుంచి ఏం ప్రయత్నాలు జరుగుతున్నాయి? ఆల్రెడీ అధిష్టానం ఫిక్స్ అయింది అని చెప్తున్న ఈ టైంలో, వేటు వేయడానికి ఫిక్స్ అయిందని చెప్తున్న టైంలో కొండా ఫ్యామిలీ